అది వచ్చేదాకా మన స్వభావం ఎలాంటిదో మనకు తెలియదు. మన స్వభావం ఎలాంటిదో మనకు కూడా తెలియదు. మన స్వభావంలో మనకు కూడా తెలియనటువంటి చాలా చేదువేర్లు ఉన్నాయి. ఆయా సందర్భాలను దేవుడు మనకి అనుమతించినప్పుడు, సాతానుడు వాటిని తీసుకొచ్చినప్పుడు ఏం చేయబడుతుందంటే మన స్వభావం పరీక్షించబడుతుంది. మన స్వభావం పరీక్షించబడుతుంది. ఎప్పుడైతే మన స్వభావం బయటపడిందో దాన్ని తీసివేసుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తూ ఉంటాడు. వాటిని ఎప్పుడైతే ఆత్మదేవుని సహాయంతో మనం వాటిని తీసివేసుకోగలుగుతున్నామో అప్పుడు క్రీస్తు సారూప్యం మనలోనికి వస్తుంది. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్. అర్థమైంది కదా? కాబట్టి ఎంతగా శ్రమలు మనకు వస్తున్నాయో, ఎంతగా ఇబ్బందులు మనకు వస్తున్నాయో, లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లమ్స్ మనకు వస్తున్నాయో, అవన్నీ కూడా మనకి దేనికి కలగటానికి కారణం అంటే ఏమండి, క్రీస్తు సారూప్యం మనలో కలగటానికి కారణమవుతుంది. కాబట్టి అవి మనకి రావటం ఆశీర్వాదకరం. మీరేమంటారు? ఆశీర్వాదకరం కదా. అయితే వాటిని అనుభవించే టైంలో తీగా ఉండవయి, చేదుగా ఉంటాయి. అయితే మన స్వభావం ఏ విధంగా పరీక్షించబడుతుందో అప్పుడు తెలుస్తుంది. ఒక్కొక్క సందర్భం వచ్చినప్పుడు, ఒక్కొక్క వ్యక్తితో మాట్లాడినప్పుడు మనలో ఉన్న అనుకోకుండా ఈ స్వభావం నాలో ఉందా అనేంతగా ఆ స్వభావం మనలోంచి బయటపడుతూ ఉంటుంది. అలా బయటపడుతున్నప్పుడు నేను పూర్తిగా గ్రహించగలిగాను. ఎప్పుడైతే గ్రహిస్తామో మళ్ళీ మనం అప్పుడు ఏం చేయాలి? ప్రార్థించాలి. మనలో కనబడినటువంటి ఆ చేదువేరును పెకలించుకోవడానికి పరిశుద్ధాత్మని సహాయమే కావాలి. దేవుని వాక్య సహాయమే కావాలి. దేవుని వాక్య సహాయం లేకుండా, ఆత్మదేవుని సహాయం లేకుండా మనలో ఉన్నటువంటి చేదువేర్లను మనం పెకలించుకోవడం సాధ్యం కాదు. కాబట్టి అసలు చేదువేర్లను గుర్తించడానికి ప్రాబ్లమ్స్ వస్తాయి. గుర్తించిన తర్వాత ప్రార్థనతోటి, ఆత్మదేవుని సహాయంతో మనం వాటిని అధిగమించగలుగుతున్నాం. దీన్ని మనం ఏమంటామంటే క్రైస్తవుడు జయించటం అంటాం దీన్ని కదా. ఎవరైతే జయిస్తారో వాళ్ళు ఎక్కడ ఉంటారు? సింహాసనం మీద ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే జయిస్తారో వారు క్రీస్తు సారూప్యాన్ని పొందుకుంటారు. క్రీస్తు ఉన్నట్లుగానే ఉంటారు. క్రీస్తు ఆలోచించినట్లుగానే ఆలోచిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈనాటి వర్తమానం గురించి కొన్ని మాటలు మనం చదువుకుందాం. ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు కదా దేవుడు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఉన్నాడు. ఆ ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే నెరవేర్చడానికే ఇచ్చాడు కదా.